కంటి చికిత్స అంటే లెన్స్ గురించే మాట్లాడతారు ఎవరైనా. భారతదేశంలో ఏదైతే ఆప్థాల్మిక్ సర్జరీస్ ఉన్నాయో ఇప్పుడున్న పరిస్థితులలో ఎంతో ఖర్చుతో కూడినటువంటి ఈ యొక్క సర్జరీస్ ని ఎంతో పేషెన్స్ తో వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం సర్జరీస్ చేయిస్తూ సొసైటీలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మోర్తో పాటు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈరోజు ఈ యొక్క ప్రెస్టీజియస్ క్లబ్ లో స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి గంగారెడ్డి సార్తో పాటు 2007లోనే ప్రెసిడెంట్ గా చేసినటువంటి రఫీ గోవర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా వీరందరూ కూడా నా యొక్క ప్రాణమిత్రులే, అన్నదమ్ములు. అండ్ ఆల్సో మై క్లాస్మేట్ నరసింహారెడ్డి గారు, భాషిత సుందర్ గారు, వీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క ఈవెంట్స్ ని కానీ జనరల్ గా ఎట్లుంటది అంటే ఏదైనా ప్రోగ్రామ్ పోగానే ఒక హోస్ట్ ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తూ ప్రజలకు సేవ చేసినామని మమాన్ అనిపించకుండా ఏదైతే రిలెంట్లెస్ సర్వీసెస్ ఇస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మోర్, అలాగే బోధనలో ఉన్నటువంటి ఆయన పేరు లయన్ బసవేశ్వరరావుగా మా అందరికీ పరిచయం చేశారు. రాష్ట్రం అంతటా కూడా ఈ లయన్స్ కంటి ఆపరేషన్ అంటే సార్ పేరు మీద ఉన్నటువంటి ఆ మంచి పేరు, అలాగే సోషల్ యాక్టివిటీస్ లో పర్ఫెక్ట్ గా ఒక డిజైన్ చేసుకొని స్కూల్స్ కి బెంచెస్ కానీ లేదంటే బోర్వెల్స్ కానీ ఇంకా సోషల్ యాక్టివిటీస్ లో ఇంటర్నేషనల్ ఫండ్స్ నుంచి కూడా ఇక్కడికి తెప్పించి చేయించినటువంటి మా బ్రదర్స్ అందరితో పాటు వీరందరూ కూడా ఒక మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు. ఇటువంటి మానవతాల వాదులందరూ కూడా ఒక తాటిపైకి వస్తే ప్రపంచంలో గతిని మార్చగలుగుతాం. సో ఇటువంటి పెద్దలందరూ కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్ తోని సమాజాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి అఫెన్న, మళ్ళా తిరుపతి అన్న, భాష సుందర్ గారు, మా పృథ్వీరాజ్ అన్న, బాబీ అన్న, ఆర్మోర్ సూపర్ స్టార్ అన్న, మరియు సత్యనారాయణ గారు, మరి గోపాల్ శేఖర్ అన్న, మరియు విఠోబా శేఖర్ గారు, వెంకటరామరెడ్డి గారు, సఫీ అన్న, నారాయణ గౌడ్ గారు, వీరందరూ నేను ఎందుకు సంబోధిస్తున్నా సార్ అంటే ప్లీజ్ డోంట్ మైండ్ దట్. మేమందరం కూడా చిన్నప్పుడు ఒకటే దగ్గర చదువుకొని వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యి మాకు మంచి గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని మంచి దారిలో నడిపించడానికి చూపించినటువంటి ఆర్మూర్ ప్రాంతం మీద మా అందరికీ ఒక ప్రేమ, నన్ను ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా తయారు చేయడానికి ఉన్న పరిస్థితులలో ఆ పేదరికమైన పరిస్థితులను దాటుకొని ఒక సొసైటీలో ఇన్వాల్వ్ అయ్యి వాటిని ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి కోసం సమాజం ఆర్పించిన అవకాశంగా గుర్తిస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా అన్న రఫీ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.